హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం ముల్లంగి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామనండి. మా నాన్నగారు కూడా నాకు కొన్ని మాటలు చెప్పారు, అవి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ ఆ ముల్లంగి మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పీలర్తో నీట్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ముల్లంగి ఆకుల్ని పక్కన పెట్టేసుకుని అలా కట్ చేశానండి. మా నాన్నగారు ఏం చెప్పారనంటే, అమ్మ నాకు ముల్లంగి కూర స్మెల్ నచ్చేది కాదండి చిన్నప్పుడు. రజని తినానంటే నేను తినకపోతే అదేం కాదు, మూత్రపిండాలని నీట్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది, చాలా మంచిది, గుండెకి కూడా మంచిది, తినాలి ఆరోగ్యం చాలా మంచిది ఈ ఆకుకూర వల్ల, నువ్వు తిన్నంట వేటమ్మా అనేసి అనేవాళ్ళండి. లేదు నాన్న తినంటే లేదు తినాలి అనేసి అనేవాళ్ళు. అప్పుడు జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది అనేసి అనేవాళ్ళండి. ఆ తర్వాత అది కత్తి సానబెట్టేదండి. నా కత్తి కొంచెం మొండిగా ఉంది, ఉల్లిపాయ కట్ చేస్తే కొంచెం మొండిగా అవుతుంది. నేను మీషోలో తీసుకున్నాను, నాకు అదైతే యూజ్ అయ్యిందండి. ఎక్కడి నుంచో మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి సానబెట్టలేము కదండి, మనకు తెలియదు కదా. అది కొనుక్కున్నాను, నాకు యూజ్ అవుతుందండి చాలా బాగా. ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయమ్మా, నువ్వు తినవేమి అనేసుకొని మా నాన్న నాకు అప్పుడు చిన్నప్పుడల్లా చెప్పేవాళ్ళండి. ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుంది, అన్ని విటమిన్లు ఉంటే నువ్వు ఎందుకమ్మా తినవనేసి. ఇంతలో మా వదిన వచ్చిందండి. ఏంటి రజని ఏం చేస్తున్నావు అనేసి. లేదు వదిన గారు ఉన్నాను, ఇగో ముల్లంగి చేస్తున్నాను అంటే, లెగ్గు నేను చేస్తాననేసి నన్ను పక్కన కూర్చుని పెట్టేసి గబగబా తను చేసేస్తుందండి. మేము ముల్లంగిలో కొంచెం పెసరపప్పు వేస్తానండి. మా అమ్మ అలాగే వేసేది. మంచి అది ఏగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ నాకు ఇష్టం అండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ముల్లంగిని నీట్గా వాష్ చేశానండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఇందులో ఆయిల్లోనే పసుపును సాల్ట్ కూడా వేస్తానండి. ఎందుకంటే అందులో వేసేసామనుకోండి, ఇప్పుడు ముల్లంగి కడిగింది ఈ ఆకు ఇందులో వేస్తే అవి బాగా కిందకి వెళ్ళిపోయి వేరంగా నలిగిపోతాయండి, అదే మెత్తగా అవుతాయి. అలా అనేసుకొని మా వదినకి వేసేస్తుంది. అదిగోండి, నన్ను పక్కకి తోసేసి మా వదినే మొత్తం చేసేస్తుంది. నీట్గా అది బాగా కింద మీద నీట్గా కలిపేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. నాకు ఇంకే దీని గురించి ఏంటంటే అధిక బరువునే తగ్గుతారు అనేసుకొని నాకు తెలుసండి. ఇంతలో అది దగ్గరికి అయిన తర్వాత దాంట్లో కొంచెం కారం గట్ట వేయలేదు, కారం వేసుకున్నానండి. మసాలా మా అమ్మే తయారు చేస్తుందండి, చాలా బాగా తయారు చేస్తుంది. ఎంత బాగా తయారు చేస్తుందంటే అంత బాగా, అన్నిటిలో కూడా యూజ్ అవుతుందండి. ఏ కర్రీలోకైనా, మాంసంలోకైనా, చేపలోకైనా అన్నిటిలో కూడా. థ్యాంక్ యూ అండి. అది మొత్తం దగ్గరికి అయిపోద్ది. ఇంకంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ, ఎవరైనా తినచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.